ఎపిసోడ్ 4 బారిస్టర్ పార్వతీశం. అందరికీ నమస్కారం అండి. నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నారని నాకు అర్థమవుతుందండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథ మొదలు పెడదామండి. రైలు ప్రయాణం. రైలు ఎక్కి సామాను పెట్టిలో సర్దుకుంటూ ఉంటే అకస్మాత్తుగా రైలు కదలడంతో అదుపు తప్పి నా ముందరున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డా. మీద బరువు పడడంతో ఆడమనిషి ఉలిక్కిపడి నన్ను పైకి లేపి నన్ను ఇష్టం వచ్చినట్టు ఆమె నోటికి వచ్చినట్టు నన్ను తిడుతూ ఒక్కసారిగా ముందుకు నెట్టిందండి. ఇక దీంతో నా వెనకాంతల ప్రశాంతంగా సుట్ట కాలుస్తూ ఉన్న కాపు మీద పడ్డా. ఆ కాపు తాగుతూ ఉన్న సుట్ట నా బొగ్గకు తగిలి చురుక్కుమంది. దీంతో నేను కెవ్వుమని అరిచా. కేక దెబ్బకి కాపు ఒక్కసారిగా కిందపడి నా వంక చూసి కోపంతో మళ్ళీ పైకి లేచి, ఏమోయ్ నీకు బుద్ధి లేదు, ప్రశాంతంగా నన్ను చుట్ట కూడా కాల్చుకొనివా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద వచ్చి పడతావు అని చెప్పి బలవంతంగా నన్ను ఒక్క తోపు దోశాడు. దీంతో నా వెనకాలే ఉన్న చిన్న పిల్ల మీద పడబోతూ ఉంటే పిల్ల పైన పడితే పిల్ల ఎక్కడ నలిగిపోతుందో అని భయపడి ఎలాగోలా తప్పించుకొని పిల్ల తల్లి మీద పడ్డా. దాంతో ఆవిడ ఒక్కసారిగా క్యూమని కేకేసి నా వైపు చూసింది. ఆవిడ కూడా ఎక్కడ తోసేస్తుందో అని భయపడి ఆమె మెడను గట్టిగా నా రెండు చేతులతో పట్టుకున్నా. ఇదంతా చూసిన తోటి ప్రయాణికులు పెళ్ళుమని నవ్వారు. దీంతో ఆమె పక్కనే కూర్చోన్న ఆమె భర్త బలవంతంగా ఆమె మెడ నుండి నా చేతులు రెండు విడిపించి నన్ను పక్కకు లాగడానికి ప్రయత్నించి ఎలాగో అలా నా చేతులు విడిపించి పక్కకు లాగి ఆయన ఇలా అంటున్నాడు, ఏరా నీకు ఎంత ధైర్యం, నా పెళ్ళాం మీద పడతావా, పడ్డమే కాకుండా నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా, నీకు ఎంత ధైర్యం రా, ఈరోజు నీ అంతు తెలవందే నిద్రపోనరా అన్నాడు. అందుకు మహాప్రభో నన్ను క్షమించండి, ఆవిడ మీ భార్య అని నాకు తెలీదు, ఏదో తెలియక అలా పడ్డాను, నన్ను క్షమించండి మహాప్రభో అంటూ కాళ్ళు గజగజ వణికిపోతూ ఆయన్ని బతివులాడుకున్నా. అయినా కూడా ఆయన వినిపించుకోకుండా నా పైన నోటికి వచ్చినట్టు పూతులు తిడుతూ నన్ను కొట్టబోయాడు. ఆ మనిషి తిడుతూ ఉన్న బూతులు నా అవస్థ చూసి తోటి ప్రయాణికులకు జాలి కలిగింది. దీంతో వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చి, ఏమయ్యో ఇప్పుడు ఏమైంది, ఏదో పొరపాటున మీ ఆవిడ మీద పడ్డాడు అంతే, ఈరోజు ఆయన పడ్డాడయ్యా, రేపు ఇంకొక మనిషి పడతాడు, అప్పుడు ఏం చేస్తా, అసలు ఆయన ఏమైనా కావాలని పడ్డాడా, మేమంతా కూడా చూస్తూ ఉన్నాం కదా, ముందు నువ్వు అది అర్థం చేసుకో, అతనేమి కావాలని నీ భార్య మీద పడి నీ భార్యను కౌగిలించుకోలేదయ్యా, అదిగో సుట్ట కాలుస్తూ నా ముసలోడు తోస్తే చిన్న పిల్లను తప్పించుకొని నీ భార్య మీద పడ్డాడు, ఆవిడ కూడా ఎక్కడ తోస్తుందో అని భయపడి పాపం నీ భార్యని గట్టిగా కౌగిలించుకున్నాడు, చూడ్డానికి ఒట్టి పల్లెటూరు అమాయకుడిలాగా ఉన్నాడయ్యా, అయినా ఆ అమాయకుడి మీద అరిస్తే నీకేం వస్తుందయ్యా, చూడ్డానికి లోకజ్ఞానం తెలియని వాడిలాగా ఉన్నాడయ్యా. ఇలా రైల్లో ఉన్న తోటి ప్రయాణికులంతా కలిసి ఆయనకి నచ్చజెప్పి కూర్చోబెట్టారు. రైల్లో ఈ గొడవ సద్దు మునిగిన ఒక 10 నిమిషాలకి రైలు వెళ్ళి ఎగుమూరు స్టేషన్లో ఆగింది. రైలు ఆగడంతోనే ఇది ఏ స్టేషనో తెలుసుకుందాం అని చెప్పి అటుగా వెళ్తున్న గార్డును పిలిచి, ఏమండోయ్ ఇది ఏ స్టేషను అని అడిగా. అందుకు ఆయన ఇది చెన్నాపట్నం అయ్యా అని చెప్పాడు. వెంటనే రైలు దిగి నా మడత మంచం రైల్వే ప్లాట్ఫామ్ మీద వేసి దానిపైన కూర్చొని, చెన్నాపట్నం ఇంత పెద్దదిగా ఉంటుందా, నాకు తెలీదే అంటూ అటు ఇటు తిరుగుతూ మరో రైలు రావడంతో అందులో కూర్చొని ఆలోచిస్తూ, రైలు జనాల మధ్యలో ఎందుకు వేశారు, ఒకవేళ దీనివల్ల జనాలకి ఏదైనా ప్రమాదం జరిగితేనూ, ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో నా పెట్టెలోకి 4 తమిళ వాళ్ళు తలుపు తెరుచుకొని రాబోయారు. వాళ్ళ వంక చూసి, ఏమయ్యో చిలకల్లా వస్తూ ఉన్నారు, మరో పెట్టి చూసుకోండి, ఇది సెకండ్ క్లాస్ పెట్టయ్యా
అయినా కూడా ఆ నలుగురు నా మాటలు పట్టించుకోకుండా పెట్టెలోకి వచ్చారు. ఏమయ్యో చిలకల్లా వచ్చి కూర్చున్నారు, ఇది సెకండ్ క్లాస్ పెట్టి, టీసీ వచ్చాడంటే అందరికీ జులమానా వేస్తాడు, ముందు వెళ్ళి మీరు ఇంకో పెట్టిలో కూర్చోండయ్యా. నా మాటలు విని అందులో ఒకడు నాకేసి ఎగాదిగా చూసి, ఏమయ్యో నిన్ను చూడబోతే ఫోర్త్ క్లాస్ పెట్టిలో కూర్చునేవాడిలా ఉన్నావు, ఇక్కడేం చేస్తున్నా అని అడిగాడు. వాడి సాహసం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక ఆ తర్వాత ఏమైంది, నా ఇంగ్లాండ్ ప్రయాణం ఎలా జరిగింది, అందుకోసం నేను ఎన్నెన్ని సాహసాలు చేశాను, నా పనులకు మిగతా వాళ్ళు ఎలా నవ్వుకున్నారో ఇవన్నీ తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి. అన్నట్టు అడగడం మర్చిపోయానండి, వీడియో చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెళ్ళండి. ఈ ఇంగ్లాండ్ ప్రయాణంలో నేను చేసిన సాహసాలు అన్నీ ఇన్ని కాదండి, అవన్నీ కూడా నాకు సాహసాలే అయినా మీకు నవ్వే తెప్పిస్తాయి. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఏంట్రా పిల్లలు